హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సారూస్ క్రియేషన్. నేను 31st నైట్ 2025 ఎండ్ అయిపోతుంది కదా, అందరూ కూడా పార్టీస్ అయితే చేసుకుంటారు అనమాట. దానికోసం అని చెప్పి నేను హైదరాబాద్ స్పెషల్ షాదాబ్ బిర్యానీ తయారు చేస్తున్నాను అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ తిన్న వాళ్ళకి తెలుసు అనమాట ఆ బిర్యానీ ఎలా ఉంటుంది అన్నది. ఈ డిష్ ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను 1 kg చికెన్ అయితే తీసుకున్నాను. బిర్యానీకి పెద్ద పెద్ద పీసెస్ కట్ చేయించుకోవాలి కదా, నేను ఈ విధంగా పెద్ద పీసెసే కట్ చేయించుకున్నాను అనమాట. శుభ్రంగా కొంచెం పసుపు అండ్ వెనిగర్ వేసేసుకుని వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఒక 1.5 hours అయితే మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. దానికి ఫస్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 3 స్పూన్స్ కారం. అంటే నాది స్మాల్ది కాబట్టి నేను 3 స్పూన్స్ వేస్తున్నాను. పెద్ద స్పూన్ యూస్ చేస్తే కనుక 1.5 స్పూన్ వేసుకోండి. వేసుకున్నాక ఇందులో ఒక 2 అనాస్ పూలు, దాల్చిన చెక్క ఒక 2 అంగుళాస్వి ఒక 3, ఒక 5 యాలకులు, ఒక 6 నుంచి 7 వరకు లవంగాలు మన స్పైసీని బట్టి వేసుకొని, ఇప్పుడు ఇందులో 1 స్పూను షాజీరా, కొంచెం కుంకుమ పువ్వు సాఫ్రాన్ ఒక 10 to 15 అనమాట, అవి కూడా ఇందులో వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో నెయ్యి ఒక 2 to 3 స్పూన్స్ గీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, కడిగేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ గట్టి పెరుగు ఒక 2 స్పూన్స్, నిమ్మకాయని ఒక ఫుల్ నిమ్మకాయని పిండుకోవాలి. అది అలాగే ఉంచుకొని ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో ఒక 10 యాలకులు వేసుకుని దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ యాలకుల పొడి కూడా విత్ తొక్కలతో ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఈ మిక్సీ జార్లో మనకి స్పైసీకి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను ఒక 15 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను అనమాట. కడిగేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఒకవేళ కనుక నలగలేదు అనుకుంటే కనుక కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ చేసుకోవాలి. నేను కొంచెం పెరుగు బెల్లం వేసుకొని పేస్ట్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా ఈ చికెన్కి పట్టేలాగా చక్కగా కలిపేసుకోవాలి. మనం ఆయిల్ గీ అన్నీ వేసుకున్నాం కదా, అన్నీ పట్టేలాగా చికెన్ ముక్కలకి చూడండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా కొంచెం ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 4 స్పూన్స్ సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ తర్వాత మనం రైస్లో కూడా వేసుకుంటాం కదా. 2, 3, 4 వేసుకుని హాట్ వాటర్ కొంచెం ఒక మగ్గు నీళ్ళు కాగపెట్టుకొని అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. గోరెచ్చగానే మరీ మరగక్కర్లేదు, నీళ్ళు మరక్కోకుండానే కొంచెం గోరెచ్చగా నీళ్ళు వేసుకొని మళ్ళీ ఒకసారి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, అంతా కూడా ఈ విధంగా కలుపుకొని ఒక 3 బిర్యానీ ఆకులు కూడా పైన ఇలా వేసేసుకోవాలి. వేసుకుని మూత పెట్టేసుకొని ఒక 1.5 hours దీన్ని నానబెట్టుకుందాం. ఒక 3 to 4 స్పూన్స్ మిల్క్ తీసుకోవాలి. అందులో ఒక 10 రేక్స్ సాఫ్రాన్ వేసుకుని దీన్ని కూడా నానపెట్టుకోనమాట. ఇది కూడా ఒక 1.5 hours వరకు నానితే బాగుంటుంది. ఈలోపు రైస్ కూడా కడిగేసి నానపెట్టుకుందాము. రైస్ ఒక 1/2 hour అన్న నానాలన్నమాట. నేను 1 kg చికెన్ తీసుకున్నాను కదా, 1 kg రైస్ అయితే తీసుకుంటున్నాను. నేను రైస్ కుక్కర్ కప్పుతో 7 గ్లాసులు అయితే తీసుకున్నాను అనమాట. ఇవి శుభ్రంగా కడిగేసి కొంచెం రైస్ ములిగేలాగా వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, కడిగేసి వాటర్ తీసేసుకుని మళ్ళీ మంచి వాటర్, మనం ఎసరు వాటర్ ఉంటాయి కదా, డ్రింకింగ్ వాటర్, అవే పోసుకున్నాను. కొంచెం రైస్ ములిగేలాగా పోసుకుంటే సరిపోద్ది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఎసరు పెట్టేశాను అనమాట. ఈలోపు ఎసరు కూడా కాగాలి కదా, ఎక్కువ వాటరే తీసుకున్నాను నేను. మనం ఎలాగో దమ్ము చేస్తాం కాబట్టి వాటర్ మళ్ళీ ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా వాటర్ అన్నది ఎలాగో పారబోసేస్తాం కాబట్టి నేను ఒక 2 liters వరకు వాటర్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇందులో ఒక 6 లవంగాయలు, ఒక 4 యాలకులు, ఒక స్పూను షాజీరా, ఒక గుప్పుడు పుదీనా, ఒక గుప్పుడు కొత్తిమీర, 2 నిమ్మకాయ చెక్కలు ఇలా కట్ చేసుకుని వేసేసుకోవాలి.
ఒక 2 స్పూన్స్ ఆయిల్, ఎందుకంటే రైసు పొడి పొడిలాడుతూ రావాలి అంటే కనుక మనం ఆయిల్ అన్నది కంపల్సరీ వేసుకోవాలన్నమాట. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఒక 3 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. రైసు చప్పగా ఉండకుండా ఉండడం కోసం అని చెప్పి నేను ఎప్పుడు దమ్ వేసినా కూడా కంపల్సరీ ఆ రైస్లో సాల్ట్ అన్నది యాడ్ చేస్తానన్నమాట. ఇందులోనే 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క ఒక 2 అంగుళాలది ఇలా 2 ముక్కలు కట్ చేసేసుకొని అది వేసుకోవాలి. ఒక 2 అనాస పూలు, ఒక 4 మరాఠీ మొగ్గలు. మూత పెట్టేసి మరిగిన తర్వాత మనం ఇందులో రైస్ నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ యాడ్ చేసుకోవాలి. ఎసరి మరుగుతున్నట్టుంది చూడండి, ఇలా రోలింగ్ బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో మనం నిమ్మకాయ చెక్కలు వేసుకున్నాం కదా, అవి తీసేసుకుందాం. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, విత్ వాటర్తో యాడ్ చేసేసుకున్నాం ఇందులో. ఈ రైస్ అన్నవి 80% అయితే మనం కుక్ చేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకుందాం. రైసు 80% అయితే కుక్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలాంటిది ఏదన్నా మనకి జల్లెడ లాంటిది ఉంటుంది కదా వడకట్టుకునేది, దాంతో వాటర్ అన్నది దెక్కోకుండా ఈ విధంగా స్ట్రైనర్తో తీసుకోవాలి. లేదంటే స్ట్రైనర్లో కూడా వడకట్టేసుకుని అయినా పోసుకోవచ్చు. లేదు అంటే కనుక ఇలాంటి హోల్స్ గరిట ఉంటే కనుక దాంతో కూడా ఇలా తీసుకోవచ్చు అనమాట. తీసుకుని ఇప్పుడు దీన్ని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అందులో ఈ విధంగా పరిసేసుకోవాలన్నమాట. ఈ విధంగా రైస్ మొత్తం కూడా గ్యాస్ ఆఫ్ చేసేసుకుని వేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం కూడా రైస్ మొత్తం ఇలా వేసేసుకున్నాను అనమాట. వాటర్ తీసేసుకుని, వాటర్ అన్నది ఏమీ ఉంచలేదు, మొత్తం వేసేసుకున్నాను. ఇప్పుడు ఒక గుప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి పైనుంచి ఇలా వేసుకోవాలి. వేసుకుని మిల్క్లో సాఫ్రాన్ నానబెట్టుకున్నాం కదా, అది మొత్తం కూడా ఇలా. ఇప్పుడు ఎంతైతే మిల్క్ వేసుకున్నామో అంతే వాటరు మనం ఇప్పుడు రైస్ కుక్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను అనమాట. కరెక్ట్గా సెట్ అయ్యి మూత పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని గోధుమ పిండితో కానీ, క్లాత్తో కానీ, లేదంటే ఇలా పేపర్ ఫాయిల్ ఉంటుంది కదా, దాంతో కానీ ఈ విధంగా చుట్టూ ఆవిరి అన్నది బయటికి రాకోకుండా మనం పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం పేపర్ ఫాయిల్ మొత్తం చుట్టేసుకున్నాను అనమాట. ఆవిరి అన్నది బయటికి ఎక్కడికి రాకుండా. పైన నా దగ్గర ఒక చిన్న సనికిడి ఉంటుంది అనమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి నూరుకునేది, అది దాని మీద మళ్ళీ ఇంకోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వెయిట్ది ఉంటుంది కదా, అదైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకున్నాం. తర్వాత ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే నేను హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. 5 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకున్నాను అనమాట. పొయ్యి అన్నది మీకు ఒకవేళ మీ దగ్గర పాత ఇత్తడి పేనం అలా ఏమన్నా ఉంటే కనుక అది పెట్టేసుకుని గిన్నె కనుక దాని మీద పెట్టుకుంటే కింద అడుగంటకుండా చాలా బాగా వస్తుంది అనమాట. నా దగ్గర పాత పేనాలు అయితే ఏమీ లేవు, సో నేనైతే ఏం పెట్టట్లేదు దీనికి. 15 మినిట్స్ అయిపోయింది. నేను ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఒక 10 మినిట్స్ పోయిన తర్వాత మూత తీసుకుందాము. పైనుంచి కొంచెం గీ వేసుకుందాం, అప్పుడు టేస్ట్ బాగుంటుంది అనమాట. అప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుందని ముందే వేయలేదు. సో ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత ఈ సిల్వర్ ఫాయిల్, ఈ రోలు అన్నీ తీసేసుకుందాం. ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయిందనమాట. తీసేసుకుందాం దీన్ని. మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు పైనుంచి ఒక 2 స్పూన్స్ గీ వేసుకోవాలన్నమాట. ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి వేసుకుంటున్నాను నేను. వేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. సైడ్ నుంచి ఒకసారి అంతా కూడా కలుపుకుందాం. నేను సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ముక్క చూడండి ఎంత బాగా వచ్చిందో, జ్యూసీగా. నేను ఆనియన్ అండ్ లెమన్ అండ్ బాయిల్డ్ ఎగ్తో గార్నిష్ చేసుకున్నాను అనమాట. దీనికి ఇవాళ నేను రైతా కూడా ఏం చేయలేదు, దీని మసాలాతోనే సరిపోతుంది అనమాట. ఇంకా దీనికి ఏం సైడ్ డిష్ కూడా ఏం అక్కర్లేదు. హైదరాబాద్ స్పెషల్ షాదా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట. మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం అనుకున్న ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.